జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మునుగోడు రోడ్డు సమీపంలో సుమారు 600 ఎకరాల్లో ఉన్న కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని కాపురాల గుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు ఆదోని అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మునుగోడు రోడ్డు సమీపంలో సుమారు 600 ఎకరాలలో ఉన్న కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని కాపురాల గుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోని అన్నారు. ఆర్య సమాధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సర్వే నెంబర్లు 699, 124 గల కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని 2017 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గుట్టను పర్యాటక కేంద్రంగా మారిస్తే గుట్ట అన్యక్రాంతులు కాకుండా వన్యప్రాణాలను రక్షిస్తూ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు సందర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ వనరుతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గుట్టపై ఇప్పటికే వివిధ దేవస్థానాలు ఉన్నాయని, సుమారు 600 ఎకరాల విలువైన ప్రదేశం పర్యాటక కేంద్రంగా మార్చడానికి అనువుగా ఉందని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి గుట్టను సందర్శించి పర్యాటక కేంద్రంగా మార్చితే నల్గొండ అభివృద్ధి చెందుతుందని, వారి పేరు నల్గొండ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో యునెస్కో సభ్యులు ఆందోని వెంకటరమణారావు, చింత హరిప్రసాద్, కురిమెల్ల రాములు పాల్గొన్నారు. 699 అండ్ మరియు 124 కాపురాల గుట్ట శాలివాహన కాలం నాటిది. సర్వే నెంబరు 699, 308 మరి 16 ఉన్నది. సో ఈ సర్వే నెంబర్ 1982లో రికార్డ్ కూడా చేయబడ్డది. దానికి పహానీలు అన్నీ లీగల్గా మనకు దొరుకుతాయి. ఇది ఏ బోర్డుకి సంబంధించింది కాదు, ఇది అన్యాక్రాంతమైంది. దీన్ని ఏం చేశారంటే దాన్ని ఒక చిన్న ప్లేస్ని తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసేసి దానికి పెద్ద చర్చ్ కట్టేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఆ బోర్డు ఉండేది, నేను చూశాను కూడా, నేను అంటే సమ్ ఇయర్స్ బిఫోర్ ఆ బోర్డు రిమూవ్ చేయబడ్డది. సో దీని మీద ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఎక్సెప్ట్ ద చర్చ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద హిల్ విచ్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్. నేను కంట్రవర్సీ దీంట్లో వెళ్ళట్లేరు, బట్ ఇప్పుడు దానికి మన యొక్క టెంపుల్ ఉంది పైన గుట్ట మీద, శివుని పరమేశ్వరుడి ఆలయం ఉంది. మీకు ఫోటోలు ఇస్తాను నేను. అది అక్కడ అంటే కాలానుగుణంగా ధ్వంసమైందో లేక చేయబడిందో తెలియదు. అక్కడ శివలింగం ఉంది, వాయులింగేశ్వర స్వామి, అండ్ వినాయకుడిది ఉంది, తర్వాత అమ్మవారిది అది డిస్ట్రక్ట్ చేసింది అక్కడ. సో పైన ఒక ఆల్మోస్ట్ ఒక ఫర్లాంగ్ అంత దూరం చెరువు ఉంటుంది. అది న్యాచురల్ రిజర్వాయర్. అక్కడ పద్మనాయక వంశం అప్పటి నుంచి, అక్కడ రాజులు వెళ్ళినప్పటి నుంచి అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పంటలు పడ్డాయి. ఇట్ ఈస్ యాక్చువల్ ఒరిజినల్ ఇట్ ఈస్ కాల్డ్ కాపలా గుట్ట. ఇది ఒక ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటే దాన్ని కాపలా కావడానికి మన యొక్క టౌన్ని ఏర్పడదు అనమాట. అక్కడ పైన ఒక చిన్న కోటలు ఉండే 2-3 మన ధ్వజస్తంభాలు ఉన్నాయి వీళ్ళని ఇన్వైట్ చేయడానికి. పైన రథం ఉంటాయి కదా, అప్పుడు గుర్రాలు వేసుకునేది. ఆ రథాల యొక్క ఆనవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కూడా మధ్యలో ఆపేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ పైన క్యానన్ ఉండేది, క్యానన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. మిలిటరీ క్యానన్, ఫైర్ గన్ ఉంటుంది కదా అది. సో ఇంకా న్యాచురల్గా చిన్న చెరువులు 2-3 ఉన్నాయి పైన కుంటలు. ప్రకృతి పరంగా అది ఎక్కువ టూరిజంగా చాలా పనికొచ్చే ప్లేస్. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని, మన యొక్క గౌరవనీయ మా ఎక్స్-ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు దాన్ని ఎక్కువ టూరిజంగా డిక్లేర్ చేశారు. సో నేను ఈ విషయాన్ని ఇది అయిన తర్వాత మన ప్రజెంట్ గౌరవనీయ వెంకటరెడ్డి మినిస్టర్ గారికి నేను ఆయన నోటీస్ కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు రైట్ టైంలో నేను యాక్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు భగవంతుని దయ వలన ఇప్పుడు అతను మినిస్టర్గా ఉన్నారు, ఆర్ఎండ్బి మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్గా. సో ఐ రిక్వెస్ట్ మై పీపుల్, మీరు ప్రస్తుతంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు యాక్ట్ చేస్తే దానికి రహదారి ఏర్పడుతుంది, దాని మీదకి దారి ఏర్పడుతుంది. ఆల్రెడీ డిస్ట్రక్ట్ అయిపోయింది. దారి ఏర్పడితే ఎక్కువ టూరిజంగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని చెప్పి కూడా గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ప్రెస్ వాళ్ళు, దానికి దారి ఏర్పడితే ఏమైందంటే ఆ యొక్క టూరిజం డిపార్ట్మెంట్లో అందరూ దానికి విజిటర్స్ వస్తుంటారు చూసేందుకు. ఇప్పుడు నాగార్జున సార్ ఎట్లా పోతారో అట్లా. సో పైన బోట్ పెట్టవచ్చు. ఆ బోట్ వేసి అంత పెద్ద చెరువు కూడా ఉంది పైన. సో టూరిజం ఎక్కువ టూరిజంగా డెవలప్ అయితే దాని మీద ఫైనాన్షియల్గా మన గవర్నమెంట్కే బెనిఫిట్ అవుతుంది. అల్టిమేట్లీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్
అందరూ డెవలప్ అవుతారు, బిజినెస్ పరంగా డెవలప్ అవుతుంది, ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ చేసినట్టు ఉంటుంది. సో మీ పత్రికాముఖంగా నేను ఏం కోరుతున్నానంటే మీరందరూ సహకరించండి. నల్లగొండకు ఒక మంచి టూరిజం ప్లేస్ ఏర్పడుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ వలన. సో ప్రెస్ వాళ్ళు అనుకుంటే కాందే లేదు, యాజ్ పర్ మై ఒపీనియన్. ఇప్పుడు నేను ప్రతిలో నేను జస్ట్ మెసేజ్ పెట్టగా ఇంతమంది వచ్చారంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్. బికాజ్ నా ప్రెస్ వాళ్ళకి ఏంటంటే దయస్ నా నల్లగొండలో ఉంది, డెవలప్ చేసుకోవాలి, మన కల్చర్ మనం కాపాడుకోవాలి. కృషి అభినందనీయము. ప్రభుత్వం కూడా కొద్దిగా చొరవ తీసుకొని కాపురాలగుట్టకు రహదారి ఏర్పాటు చేస్తుంది. మన యొక్క నల్గొండ పట్టణం యొక్క చరిత్ర ప్రపంచానికి తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద అనుకూలంగా స్పందించి రహదారి ఏర్పాటు చేయగలరు. మనం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రెస్ వీటిలో తమ్ముడు వెంకటరమణ గారు చేసినటువంటి కృషి చాలా అభినందనీయమైనది. ఇంకో అదృష్టం ఏంటంటే మన నల్గొండ ఎమ్మెల్యే గారు R&B మినిస్టర్ కావటం, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కాపురాల గుట్ట అనేటువంటి రహదారి ఏర్పడటం వల్ల నల్గొండ పట్టణమే కాదు రాష్ట్ర నలుమూలలకు వెళ్ళి పర్యాటక కేంద్రంగా దాన్ని అభివృద్ధి చెందుతుందని వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రహదారిని నిర్మించగలరని కోరుకుంటున్నాను. నా పేరు చింత హరిప్రసాద్. శ్రీ వెంకటరమణ గారు నల్లగొండలో ఉన్న ఈ నీలగిరి కోటను రక్షించడానికి చేస్తున్న ఎఫర్ట్స్, దాన్ని ఎట్లయినా పూర్వవైభవానికి తీసుకురావాలి అని గత 7 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అది ఫలించి మన ఘనమైన చరిత్రను మళ్ళీ పునర్వైభవానికి రావడానికి గత ప్రభుత్వం సహకరించింది. మొట్టమొదటి దానికి రహదారి ఏర్పరిస్తే మిగతా పనులు వేగవంతమవుతాయని, వాటి కోసం ఇప్పటి ప్రభుత్వాన్ని మేము పనులు చేపట్టవలసిందిగా కోరుతున్నాం.